ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓయ్ ఎవరు నువ్వు? పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు, ఏరియా హార్బర్. అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే. ఆ ఐడియా మనకి లేదు కానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు. ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా? మా అన్నకి దేవుడిచ్చిందే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దానికి డబల్ ఉంది. ఏయ్ కహానీలొద్దు. ఎందుకు వచ్చావు? ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు, మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు. ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు. మరి దేనికి వచ్చావు? ఏమన్నా చందా కావాలా? తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు, మనల్ని చందా ఎందుకు అడుగుతాడు? నువ్వు నోరు మూస్తావా? నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. మేము వచ్చింది సంధి కోసం అండి. సంధ్య ఎవరితో ఎందుకు? అదే సార్, మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ మొగ్గలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు. ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాను. లేడీసా? అదిగో మా లేడీసే. ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను, ఎగస్ట్రాలు ఎన్నో మాట్లాడేశాను. సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాలు చేశాను. నీ మనసు బాధ పెట్టాను. నేను చేసింది తప్పే, తప్పు ఒప్పుకుంటున్నా. నువ్వు వేరే జెంట్స్ ను చూసుకో. సార్, మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. సారీ, తప్పు జరిగింది. అవునరా, తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించేమని చేస్తే తప్పు తమ్ముడు. రై గేట్లు మూసుకొని మీ నేర్చుకోండి. ఆహా, ఆశ దోశ అప్పడం వడ వేసేద్దామనే. ఏంటి బాబు దీని అర్థం? పలుగుతో పొడుస్తావా? మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో తాట తీస్తాడు. ముందుకొచ్చే గుండెలున్నోడు ఉంటే రండిరా, రొమ్ములు పగులుతాయి. ఏంటి వచ్చేది? ఇంత పవర్ చూపెట్టాక ఎవరో రారు. ఒరే మీరు రాకండి రా. వాళ్ళు రారు, వీళ్ళు అసలు రారు. మీరు ఎలా? తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా? చెప్పు కింద వానపాములా తొక్కేస్తా. పులి అంట పులి, చారం లేని పులి, మొగటం లేని మహారాజుని ఎన్నెన్నో ఊహించుకున్నాను. అన్నిటికీ రాసి పెట్టుండద్దు. వాళ్ళ అన్నయ్యల ముందే దాన్ని లాక్కొచ్చుంటే పులి కాదురా, సింహం సింహం అనుకునేదాన్ని. ఏమిటే నీ నస? ఆ నస కాదు, నాంచుడు కాదు. పిల్లని తీసుకొస్తావు, మాఘమాసంలో లగ్నం పెడతాము, ఆ మరు సంవత్సరం మనోడిని ఎత్తుకుంటానని. ఆ మనోడిని ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో స్వాతి పత్రిక పంపిద్దాం అనుకుంటే నీ ముసిల్ది. నువ్వు ఆగరా, గంజియవే. గంజి అంటే గంజి. ఒరే, నీకు పెళ్ళా వస్తే కోడి మాంసం అన్ని వండి పెడుతుందిరా. ఒసే బామ్మ, బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే, తాళి కట్టేస్తా. అలాగే లేనా? ఆ పిల్లే నీకు పెళ్ళంగా నాకు కావాలి. నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి. నా బాధ ఎవరికి చెప్పుకోను. తను కూడా నేనే మొగుడుగా కావాలని కానీ అనుంటే ఎవడు అడ్డొచ్చినా తీసుకొచ్చేవాడిని. అర్జున్ చేసిన దానికి నిన్నే సారీ చెప్పానుగా, ఇంకేం కావాలి? నువ్వే కావాలి, నాకు మొగుడిగా కావాలి. చూడమ్మా, నువ్వేదో ఎమోషనల్ లో వచ్చినట్టున్నావు. కాదు, సెన్సేషన్ చేద్దామని వచ్చాను.
అది కాదు నేను చెప్పి చుచుబిల్లల్లో వసిరి బుగ్గ గిల్లో మా అబ్బాయిలో ఏం నచ్చింది పిల్లో మా ఇంటికొచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది. ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యల్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది. ఇంతకంటే మంచి మొగుడు దొరకడు అని నీకోసం వచ్చాను. వామ్మో ఇన్ని కథలు వస్తున్నాయి ఏందన్నా? ఏంట్రా చూపు నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా? స్పెల్లింగ్ మిస్టేక్ గురు. మీ చెల్లె మా అన్న కావాలని వచ్చింది. మనది ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ? నిన్న మీకిచ్చిన డోస్ సరిపోక మీరొచ్చారు. తనకు కావాల్సిన డోస్ కోసం తను వచ్చింది. और मी లేపడతాను. ఆగండి. హ, మనకు పద్ధతి ఉందిగా బాబాయ్. మంచికి మంచి, పంచికి పంచ్. మంచిగా అడిగి చూద్దాం. ఏంటమ్మా అసలు విషయం ఏంటి బామర్ది? బామ్మర్తా ఆఫ్టర్ ఆల్ లేబర్ గాడివి నీ రేంజ్ అంటే మా రేంజ్ ఏంట్రా? రే మా జెంట్స్ ని మళ్ళీ రే అన్నావో నోట్లో నాలుక తగుద్ది. ఒసేయ్ రేయ్, మళ్ళీ మా లేడీస్ ని వస్తాయన్నావో ఒంట్లో నరము తెగుద్ది. ఆహా ఏం జంటండి, ఇద్దరం మంటే. నోర్మై ఏంట్రా ఏంట్రా కంచికే గతిలే నీకే అంతుంటే బెంచ్లో తిరిగాను మాకెంతుండాలరా? నువ్వు నర్రాలు తెంపడం కాదురా, పెంజికా టైర్ల కింద చీమల్లా నలిపి దాన్ని తీసుకెళ్తా చూస్తావా? అబ్బా, నువ్వు బెంజులోంచి దిగొచ్చావు, మేము గంజిలోంచి ఎదిగొచ్చాం. చూద్దామా బెంజో గంజో అంజే. అది గంజి పవరు. చూసారా మా గంజి చేతుల్లో మీ బెంచి ఎలా గిజగిజలాడుతుందో? చూసాం బాబు. లేబరో జిందాబా, మాసో జిందాబా. కార్లు కొంచెం దించండి బాబు. ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు. లేబర్ ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. అంతే కదా, సారీ అని చెప్పండి. ఏంట్రా సారీ చెప్పేది? పెద్దిరాజు తమ్ముళ్ళం. అయితే కార్లు ఇసిరేయండి. మరి అది ఇది కాదంటే ఎలాగండి? అన్నో ఈ చర్చలు దిగలేట్లేవు, చేతులు లాగేస్తున్నాయి, కారులు నీటిలో పడేస్తావే. నువ్వు ఆగనా, పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు. చెప్పండి ఏదో మొహం ఎందుకు చెప్పండి త్వరగాను. ఏంటి సారీ చెప్పేద్దామా? పోతే పోనీ వెదవ కార్లు, మేము సారీ చెప్పాం. కార్లు ఇసిరేసి ఊరుకుంటారు అనుకున్నారా? అదే ఊపిలో మనల్ని కూడా ఇస్తుంటారు. అన్నా నువ్వు ఈ డబ్బాగాలని సముద్రంలో పడదా? సారీ సౌండ్ లో తేడా ఉంది. ఆ? చేతులు జోడించి తల కిందకు దించి అచ్చమైన తెలుగులో అడగండి రా క్షమించండి అని. వీళ్ళకన్నా ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రావు బాబు. ఏమన్నా కన్సెషన్ ఉందా? మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి. ఇంక లాభం లేదు బాబు, ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి. క్షమించండి. దించండి. థ్యాంక్స్ బాబు. కారులు దింపారుగా, ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి. పెళ్లికి పిలుస్తాడో అప్పుడు వద్దాం. వస్తాం బాబు, రండి రండి. నడు. రావయ్యా బాబు రా. నువ్వు వాళ్ళతో వెళ్ళు. మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను. సబ్బాషా, ఇప్పుడు నువ్వు సింహరా. పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతనెవరో సామాన్యమైన మనిషి కాడు. ఆ మగాడెవడో కనుక్కో. నా కొడుకే
పెదాయన పసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి? సరే నీ బాధ నీది, ఇదిగా అయిపోయింది. 10 రూపాయలు ఇస్తా. ఏంటయ్యా 10 రూపాయలు అడిగితే అలా చూస్తావు? 10 రూపాయలేంటి, 10,000 ఇస్తాను. ఈ బాబుని పెంచుకుంటావా? 10,000 ఉంటే నెల తాగొచ్చు, అయిపోయాక వీడి గురించి ఆలోచించవచ్చు. 10,000 వస్తూ 10,000 తెచ్చావు. పెరుగుతూ ఇంకెంత తెస్తావు? నీతో పనుంది, నేను పెంచుకుంటానండి. భగవంతుడా, నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. ఇంతకన్నా నాకు దారేం కనపడలేదు. ఆ బిడ్డ నువ్వే కాపాడు తండ్రి. నేనే వాడు, వాడే నేను. అంటే అంటే ఆ మురళీకృష్ణ వీడే వాడు, వాడే వీడు. భగవంతుడా, బాబెక్కడా? అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా. నేను షోడా మానేసి వాడికి స్టోర్ పాలు తాగించా. బట్టలిచ్చాను, తిండిచ్చాను. నేను తాగేది చీప్ లిక్కరే, కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని 4వ క్లాస్ దాకా చదివించా. ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డని నీ చేతిలో పెట్టమంటావు? నువ్వే చెప్పు. నా మనవణ్ణి నాకివ్వటానికి నీకెంత కావాలో చెప్పు. ఏదో కకృతిపడి 1,00,000 2 లక్షలకు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం? 6 నెలలు బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి. బావోదు, మీరే చెప్పండి. పోనీ నీ రేటెంతో చెప్పయ్యా. నా రేటా? వాడి రేటు 10 కోట్లు ఇవ్వమంటావా? గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన బిడ్డకి 10 కోట్ల? వద్దు సార్, నేను పెంచిన పేగుని తెంచొద్దు. పోనీ 20 కోట్లు? అంటే ఇందాక 10, ఇప్పుడు 20 కలిపా? అయ్యా ఆ మాట చాలు. 30 అన్నారుగా, ఆ మాట చాలు. పెద్ద ఆయన ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు. ఈ పెంచిన ప్రేమ ఏముందండి, రక్తపాసమే గొప్పది. నేనేదో ఊరికే పెంచా, ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి పనికొస్తాడని. ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు? ఇదిగా మీ మనోడిని మీరు ఉంచుకోండి, నాకిది చాలు. నీకు బిడ్డ విలువ తెలీదురా? నీకు డబ్బు విలువ తెలియట్లేదే. మనం వదిలించుకుందామన్నా జిడ్డుగాడు మనం వదిలిపోడే. ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ. వాడు వదులుకోడు, మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. వాడు వచ్చేసాడు. ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, నేను డైరెక్టర్. నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు. గొంతెత్తావో గొంతుకొస్తా. వదినా, ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది. ఏది? నాకేం తెలుసు? ఆ ముసలిది ఎప్పుడు చస్తుందో ఎక్కడ చస్తుందో నేను అందులో చూసానా? ఏంటది నా చిరాగ్గా ఉన్నావు? ఓహో, సారీ ఫాల్ తీసుకురామంటే మర్చిపోయానా? ఈవేళ మర్చిపోలేదుగా. ఇదిగో ఈ ఫాల్స్ ప్రేమలో నాకొద్దు, నువ్వే ఉంచుకో. వదినా, ఏంటే వాడిని చేయి పట్టుకున్నాడు? అన్నయ్య, అబ్బే అలాంటిదేం లేదండి. ఏమీ లేదా? ఏమే అన్నయ్య, అరే మీరు తప్పకుండా సార్, నేను మా బంగారంతో మాట్లాడతాను. ఏమే ఏమీ లేదా? ఇంకా లేదా? సూపర్ అన్నయ్య, మీ కుసకుసలు నేనేం అనుకున్నావా? సరదా చూడలేదనుకున్నావా? అన్నయ్య, మళ్ళీ ఆ మాట అంటే తప్పేస్తా. ఏంట్రా ఏమైంది? పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఏం జరిగిందో నీ కోడల్ని అడుగు. మొగుడు ఎదవైతే మొండి రోజులు కూడా బయట చారేస్తట. అన్నయ్య, నన్నేమైనాను కానీ వదిని మాత్రం ఏమన్నది అన్నయ్య. నిన్ను నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం. ఈ ఇల్లు నడుస్తుందా నీ వల్ల, ఇంట్లో బతుకుతుంది నీ వల్ల. నీ కళ్ళల్లో ఒకటి, కడుపులో ఒకటి, నీ మాటల్లో ఒకటి, మనసులో ఒకటి, నీ చూపులో ఒకటి, చేతల్లో ఒకటి. కాదా? అయ్యయ్యయ్యయ్య, మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా? అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదవులతో తిరిగి బేవర్సి పనులకి, భూత్ వ్యవహారాలకి ఎంగిలి పడ్డాడు. సంసార పక్షంగా బతికేదానివి నీ పాతివృత్యానికి నువ్వెప్పుడు జోలపాడావు తల్లి? తప్పు నాన్న, తప్పు. చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానన్నా, మీ మధ్య తిరిగానన్నా. ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా? నీతి తప్పి ప్రవర్తించానా? ఇది నా ఇల్లు నాన్న, మీరంతా నా వాళ్ళు. అందులో ఆవిడ నా వదిన, ఆ అమ్మ తర్వాత అమ్మ. ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి, అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా. నిజమే, ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు. నిరూపించావు.
బామ్మ నాన్న నాన్న వాడు చూడు చెప్పింది నిజమేరా. పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి. అనుభవం మీద చెప్తున్నాడు. ఏయ్ ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా, ఇప్పుడు తెరుచుకున్నాయ కళ్ళు. అన్నయ్య అరవై! ఎప్పుడురా నీకు అన్నయ్య? నా తండ్రికి పుట్టావా, నా తల్లి పాలు తాగి పెరిగావా? నాన్న, వీడు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. ఉంటే వీడైనా ఉండాలి, నేనైనా పోవాలి. ఎవడో గాలి కొట్టుకొచ్చినారట, గాడి కోసం నువ్వు ఎందుకురా బయటికి వెళ్ళాలి? నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు. నాన్న ఓ పదవే! అన్నయ్య నిన్ను అసలు చెల్లమ్మ నిన్ను అన్నయ్య అనిపించినందుకు నాకే సిగ్గుగా ఉంది. బామ్మ చూడవే. ఎందుకురా ఇంకా ఎందుకురా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా చిక్కలేదు నీకు. పోరా పో. బామ్మ లాగా అసలు ఏమి నువ్వు బాధపడతావేంటన్నా? నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ప్రేమగా నోట్లో మొద్ద పెడితే వేళ్ళు కొరికేసి మింగేసే జాతర అది. వద్దు బాబాయ్, నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్లే బాబాయ్. అనుకో, వాళ్ళు నీ వాళ్ళే అనుకో. వాళ్ళందరూ కలిసి వెన్ను మీద కత్తి తొగిసినా నీకు వెన్నపోస రాసినట్టే ఉంటది. అరే ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? అది కదరా. వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. అదే మాట్లాడు అనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ? లేదురా బాబాయ్, ఎక్కడో పొరపాటు జరిగింది. నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను. తప్పు చేసింది నువ్వు కాదన్నా. అవును బాబు, తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు. మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు. మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి. నువ్వు ఎవరూ లేనివాడివి కాదు. నీకోసం ఎదురు చూసే నీ వాళ్ళు నీకున్నారు. ఏమిటి మీరు అనేది? ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు. పరిస్థితి అంతవరకు రాకూడదని నేనే వచ్చాను. ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని, చిన్నవాడిపైనా పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని. అలాంటి వాళ్ళని క్షమించడం కన్నా మహాపాపం లేదు. అలా అనకండి అయ్యా. తాతగారు చాలా ఆపదలో ఉన్నారు. ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు? ఏంటయ్య అర్థం చేసుకునేది? ఒకడేమో పుట్టగానే పేకలోకి చంపేమన్నాడు, రెండో వాడేమో డబ్బు కకృతిపడి పెంచి పెద్ద చేసి మెడబట్టుకు బయటికి గంటాడు. ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా, ఆయన ప్రాణాలు కాపాడడం కోసమా? ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకు ఆశ ఉంటుందయ్యా. ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం. చెల్లె? అవును. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు, కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు. అన్నయ్య, తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది, కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది. తాతయ్య తప్పేదన్నా చేస్తే క్షమించన్నయ్య. నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారన్నయ్య. నాకు బతకాలనుంది, తాతయ్యని బతికించుకోవాలనుంది. ప్లీజ్ అన్నయ్య. వద్దమ్మా, వద్దు వద్దు. ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి తోడబుట్టిన చెల్లెలివి. నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా. బాధపడకమ్మా, నేనున్నాను. భయపడుకో. అమ్మలా వాడుకుంటావో బొమ్మలా ఆడుకుంటావో నీ ఇష్టం. నేనున్నాను రా, నీకు నేనున్నాను. రా బాబు, తాతగారి దగ్గరికి వెళ్దాం. రాను. ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందుంచి అప్పుడు మనమడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. రేయ్, పెద్దరాజు! థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు. నువ్వు నా ఇంటికి వెళ్ళావు, నేను నీ ఇంటికి వచ్చా. నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా? పెద్దిరాజు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా, తల తీసేవాడు. నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్దరాజు అంటే ఏంటో నేను నిరూపించుకుంటా. ఎరా, సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తించి మనవాడిని పంపిస్తావా? నీకు కావాల్సింది సంతకమేగా, పెడతాను. ఒక్కప్పుడు నీ సంతకం కావాలరా, ఇప్పుడు నీ శవం కావాలరా. రే, ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా.
నాకు ఆస్తి కంటే ఈగో ఎక్కువ నీ తెలుసు కదా. మా నాన్న ఫ్రెండ్ కదా, నిన్ను నోరారా బాబాయ్ అని పిలిచాను కదరా. సార్ ఫ్లైట్ ఏమైంది? సారీ బాబాయ్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు. నువ్వు పాస్ అయిపో. ఎన్ని చిన్న పని చూసుకొని వస్తాను, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కలవండిరా. ఏమిటి తాతయ్య? తాతయ్య బాబు, తాతయ్య బాబు మళ్ళీ అమ్మా, ఇక నుంచి నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ అన్నయ్యే. తాతయ్య బాబు తాతయ్య, చెల్లికి నా ప్రేమనే కాదు, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య. బాబు తాతయ్య 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 అర్థం కావట్లేదా? చంపేస్తా. అయిపోయావు, పెద్దిరాజు అయిపోయావు, అయిపోయావు నా కొడక.
పెద్దిరాజు పెద్దిరాజు పట్టుకోండి. అయిపోయావు నా కొడక. నేను హత్య చేశాను. నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. రే, నన్ను బయటికి తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి రా. ఈజీగా తీసుకెళ్ళడానికి మీరు దూరింది గుళ్ళో కాదు జైల్లో. అది మంచి టైం చూసుకుని కోర్టు టైం అయిపోయాక దూరారు. మీ అంతటి మీరే జైల్లో దూరి అనవసరంగా నేరాన్ని ఒప్పుకున్నారు. నన్ను చంపుతా, చంపుతా. నేను దూరకపోతే వాడు వదిలేవాడా? కొంచెం ఓపిక పట్టండి సార్. వాడి దెబ్బలకి బ్రెయిన్ పని చేయకే కదరా, క్షణిగా విషయంలో దూరిపోయండి రా. తీసుకెళ్ళండి రా, బయటికి తీసుకెళ్ళండి రా, బయటికి. మీరే వచ్చి లొంగిపోయాక బయటికి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది సార్. నేను జైల్లో ఉండలేను. ప్రతి క్షణం వాడే గుర్తొస్తున్నట్రా. వాడు లేబర్ జనాలతో వచ్చి జైలు గొడవలు బద్దలు కొడుతున్నట్టు నా గుండెల మీద కొడుచున్నట్టు ఉందిరా. నరకం రా, బయటికి తీసుకెళ్ళండి రా, బయటికి. పాపం పుల్లా ఉండేవాడు, మలేరియా వచ్చిన చంటి పిల్లాళ్ళు అయిపోయాడు. ఏమన్నా హెల్ప్ చేయండి. నువ్వు ఉండవయ్యా బాబు. సార్ చెప్పు. దూరంగా ఉండు. సార్, నా పరపతంతో ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను. ఆ పని చెయ్యి. నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు. వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయించు. హైదరాబాద్ పెడుతున్నావా? అవును కొండన్న, ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మల్లిక మర్చిపోలేదు. వాతావరణం మారితే గానీ మల్లిక కోరుకోదు. హైదరాబాద్ తీసుకెళ్లి మల్లికకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, అక్కడే చదివిస్తాను. కానీ పెద్దిరాజును కూడా హైదరాబాద్ జైలుకే పంపిస్తున్నారట. వాడున్న తోటి మీరు ఉంటే కాదు, ఉండి తీరాలి. వాడికి నా గాలి తగిలి ఊపిరి ఆడకూడదు. దగ్గరే ఉన్నానన్న భయంతో వాడు గజగజలాడాలి. క్షణం క్షణం వాడి గుండె జారిపోవాలి. నా మాటే కాదు, నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి. నీ ధైర్యమే నీకు కవచం. మీ తాతగారికి హైదరాబాద్ లో కాలనీ ఉంది. చాలా కాలంగా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు అక్కడే ఉండు. నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి నా వల్లనే ఆపదలో పడ్డాడు. బాధపడకమ్మా. ఆడపడుచు సుఖాన్ని కోరుకునేవాణ్ణి ఏ ఆపద ఏమీ చెయ్యలేదు. సిస్టర్, ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. డాక్టర్ గారు. మురళి, నీకోసం ఎదురు చూస్తున్నాను. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్కారం జడ్జి గారు. కంగారు పడక మురళి, డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి. ఎందుకైనా మంచిది, అప్పటి వరకు నువ్వు బయటకు కనిపించకు. నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి, జాగ్రత్త. నువ్వు ఐజీవని పోలీస్ పద్ధతిలో ఆ మురళీగాడిని లేపేస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ డీసీపీ సచ్చాడు లేదో తెలియదు, ఆ మురళీగాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకుండదు. ఏ ఒక్కసారి అటు చూడు. పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా? అందుకే పైకి పంపించేశా. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా. వీళ్ళు సరే, ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది. మరి వాటిని బయటికి రప్పించడం ఎలా? నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసమ్మా, కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడద్దే. మురళి ఎలాంటి వాడు కాదు. ఆ అమ్మాయి ఎలాంటిది? అయస్కాంతం లాంటి అమ్మాయి టచ్లోకి వస్తే ఉక్కు ముక్క లాంటి కుర్రాడు అతుక్కోక ఏమవుతాడు చెప్పు? నేనంటే మురళికి ప్రాణం. తన మనసు మారదు. మనసు మారక్కర్లేదు, బాడీ మారుద్ది. దాంట్లో టెంపరమెంట్ మారుద్ది, టెంపరేచర్ మారుద్ది. నువ్వు తొందరపడలేదనుకో పెళ్లి కూతురు మారుద్ది. నేను నమ్మను. నువ్వు నమ్మవు, నువ్వు పిచ్చి పొప్పోయి అదో బిల్లు బొప్పాయి.